Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Chronicles 22:16. ఈ రోజు మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం నుండి తీసుకొనబడింది. Arise therefore and be doing, and the Lord be with thee. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. This chapter 22 is a special chapter in Chronicles. ఈ దినవృత్తాంతముల గ్రంథంలో 22వ అధ్యాయం ఒక ప్రత్యేకమైనది. The chapter records David's plans to gather building materials and workers for the construction for the temple. ఈ అధ్యాయంలో మందిరం నిర్మాణం కొరకు దావీదు వస్తు సామాగ్రి పనివారు మనుషులను సమకూర్చినటువంటి సందర్భం. And he instructed Solomon very carefully in what God had promised. మరి దేవుడు ఏమి వాగ్దానం చేసినాడో అవన్నీ కూడా తన కుమారుడు సొలొమోనుకి మరి అవన్నీ కూడా ఆయన తెలియపరిచాడు. ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పినాడు. Note that this is the first of the 3 speeches by David that the chronicler Ezra recorded. మరి దావీదు చెప్పినటువంటి ఆ 3 సందర్భాలు 3 సందేశాల్లో ఈ దినవృత్తాంతం గ్రంథకర్త రాసిన మొదటి సందర్భం. No, this is the first of the 3 speeches. ఆ 3 సార్లు మాట్లాడిన దాంట్లో ఇది మొదటిది. People say that Ezra wrote the book of Chronicles 1 and 2. ప్రజలు అంటారు కదా, ఎజ్రా ఈ దినవృత్తాంతం గ్రంథం 1, 2 గ్రంథాలు ఆయన రాసినాడు. Yeah, David's first speech is in 22nd chapter 2 to 19. దావీదు చెప్పిన మొదటిసారి 22వ అధ్యాయంలో 2 నుండి 19 వచనాలు మొదటి సందేశం ఉంది. His second speech is in 28th chapter 1 to 21. రెండవ సందేశం 28వ అధ్యాయంలో 1 నుండి 21 వచనాల్లో ఉంటుంది. And his third speech is in 29th chapter 1 to 9. మూడవ సందేశం 29వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో ఉంటుంది. The writer provided another reason as to why God did not allow David to build the temple himself. దేవుడు దావీదుని ఎందుకు మందిరం కట్టకూడదు అనే దానికి కారణము ఈ రచయిత ఆ మాట కూడా చెప్తున్నాడు. God wanted a man characterized by peace to build his house. దేవుడికి సమాధానం కలిగినటువంటి ఆ వ్యక్తి, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి దేవుని మందిరం కట్టాలని కోరినాడు. David not only shed blood in obedience to God, దావీదు దేవునికి లోబడి దేవునికి విధేయుడుగా ఉంటూ రక్తం చిందించడం మాత్రమే కాకుండా but he had also been guilty of excessive violence. మరి ఇంకా అధికముగా ఆయన మరి ఆ దుర్మార్గ పని చేసినటువంటి సంగతి దాని కొరకు కూడా రక్తం చిందించాడు. He has done excessive extra violence what God has not said also. దేవుడు ఏది చెప్పలేదో చెప్పని వాటిని కూడా ఆ పని చేసినాడు ఆయన. Solomon not only ruled in peaceful times because David subdued all the enemies of Israel. దావీదు ఇశ్రాయేలు శత్రువులందరినీ కూడా అంచివేసిన కారణాన్ని బట్టి మరి సొలొమోను ఎంతో నెమ్మదిగా సమాధానంగా పరిపాలన చేయడం మాత్రమే కాకుండా ఆల్సో హిస్ నేమ్ సొలొమన్ మీన్స్ షాలోమ్, దట్ ఇస్ పీస్. సొలొమోను యొక్క పేరుకి అర్థము షాలోమ్ అంటే సమాధానం అని కూడా అర్థం. డేవిడ్ ఈస్ హియర్ టు సొలొమన్ మచ్ లైక్ మోజెస్ వాస్ టు జాషువా. కాబట్టి ఇక్కడ దావీదు సొలొమోనుకి ఎట్లున్నాడంటే మోషే యెహోషువకి ఎలా ఉండినాడో అట్లా ఉన్నాడు ఆయన. డేవిడ్ కుడ్ డు ఆల్ ద ప్రిపరేషన్స్ ఫర్ ద టెంపుల్ but could not build it. దావీదు మందిర నిర్మాణానికి కావలసిన వస్తు సామాగ్రి అంతా సమకూర్చగలిగాడు కానీ మందిరం కట్టలేకపోయాడు. Just as Moses could lead the Israel into Canaan, though he led them to the borders of Canaan, he has not entered. ఏ విధంగా అయితే మోషే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ వాగ్దాన దేశం కానాను సరిహద్దు వరకు నడిపించగలిగాడు కానీ అందులోనికి ప్రవేశింపలేకపోయినాడు. So David and Solomon relationship and Moses and Joshua relationship can be compared. ఇక్కడ మనము దావీదు సొలొమోనుకి ఎలా ఉందో అలాగే మోషే యెహోషువలకు ఉన్న సంబంధం లాగా మనం సరిపోల్చుకోవచ్చు. Though Solomon was young and tender, approximately 18 to 20 years of age. సొలొమోను ఎంతో లేత ప్రాయం గలవాడు, ఇంచుమించుగా 18 నుండి 20 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. He was capable of receiving instructions. కాబట్టి ఆ సూచనలు హెచ్చరికలు ఇవన్నీ కూడా మరి విని అంగీకరించేటువంటి ఆ స్థితిలోనే ఉన్నాడు. So David gave him concerning the work for which he was designated. కాబట్టి దావీదు ఏ పని కొరకై ఆయన నియమించబడ్డాడో ఆ పనులు అప్పగిస్తున్నాడు. So from this narration of David and Solomon, దావీదు సొలొమోను యొక్క ఈ వృత్తాంతం నుండి today let us see some of the principles of building God's temple. ఇది నాన్న దేవుని మందిర నిర్మాణానికి సంబంధించిన కొన్ని నియమాలు ఏమిటో చూద్దాం. David's charge to his son Solomon gives us some of those conditions which we can apply for the extension of his kingdom. దావీదు సొలొమోనుకి ఏవైతే బాధ్యతలు అప్పగించాడో అవి దేవుని రాజ్య విస్తరణ కొరకై మన జీవితానికి వాటిని అన్వయించుకోవచ్చు. You may be a full-time worker for God or working for God in your leisure time.
because you are doing a secular job, మరి మీరు దేవుని కొరకు పూర్తి కాల సేవకులుగా సేవ చేసేవారుగా సమర్పించుకున్న వారైనా లేక మీరు ఉద్యోగ బాధ్యతలు ఉండి కూడా దేవుని యొక్క సేవ చేస్తున్న వారైనా we can glean some principles from this portion. ఈ భాగంలో నుండి మరి కొన్ని నియమాలు మనం పరిగెరుకోవచ్చు. How to build the temple. అంటే మందిరం ఏ విధంగా నిర్మించాలని. I want to bring before you 7 such principles. అలాంటి ఒక 7 నియమాలని నేను మీ ముందు ఉంచుతాను. First verse 12, 20-12. మొదటిది 22వ అధ్యాయం 12వ వచనం. What is that? ఏమిటిది అది? Secure divine direction. దైవికమైనటువంటి ఆ నడిపింపు నీకు ఉండాలి. See here it is written. చూడండి ఇక్కడ ఏం రాయబడింది? Only the Lord give thee wisdom and understanding. ఇక్కడ యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించును గాక. The word only is very important here. ఆయన మాత్రమే అనేటువంటి ఆ మాట ఇక్కడ చాలా ప్రాముఖ్యం. David was saying clearly that everything would be utterly fail if God did not grant his divine guidance. దావీదు ఎంతో స్పష్టంగా చెప్పాడు, దేవుడు తన దైవికమైన నడిపింపు గాని ఇవ్వకపోతే మిగతా అంతా కూడా అది వృధా అయిపోయి నష్టపోతా ఉంటుంది. Things are to be done with divine wisdom only. కాబట్టి ఈ పనులన్నీ కూడా దైవ జ్ఞానముతోనే చేయాలి. So first of all secure divine direction. అంటే మొదటిగా దైవికమైన నడిపింపు నీకు ఉండాలి. And secondly, రెండోది ensure personal fitness. కాబట్టి నీవు వ్యక్తిగతంగా నీవు దానికి సరిపోయిన వాడవని In నిశ్చయపరచుకోవాలి. verses 7-9, 7 నుండి 9 వచనాల్లో David was rendered personally unfit for the work because of his many wars. దావీదు అనేకమైన యుద్ధాలు చేసిన కారణాన్ని బట్టి ఆ పని చేయడానికి అంటే మందిరం కట్టే పని చేయడానికి నేను తగినవాడు కాను అనుకున్నాను. God said you are not fit. దేవుడు చెప్పడానికి నువ్వు దీనికి తగినవాడు కాదు. Because God is a God of love. ఎందుకంటే దేవుడు ప్రేమగల దేవుడు. Therefore it was not fitting that a man of war should build the temple of the God of love. కాబట్టి యుద్ధాలు చేసే వ్యక్తి ప్రేమగల దేవునికి మందిరం కట్టడానికి సరిపోడు. These two things, that is war and love, will not go together. ఈ రెండు విషయాలు చూడండి, యుద్ధము ప్రేమ ఈ రెండు కలిసి ఉండవు. Man of peace and rest only has to build. సమాధానము నెమ్మది గల వ్యక్తి మాత్రమే అది కట్టగలడు. Therefore ensure personal witness. కాబట్టి నీ వ్యక్తిగత సాక్ష్యం ఎట్లా ఉంది నువ్వు నిశ్చయపరచుకోవాలి. Not only witness your personal fitness also. Remember, all are not called for all works. నువ్వు సాక్ష్యం ఒకటే కాదు, ఆ పనికి తగిన వాడవా కాదా సరిపోతావులే అది కూడా నిశ్చయపరచుకో. ఎందుకంటే అందరూ అన్ని రకాల పని కొరకే పిలువబడలేదు. Thirdly, the third quality principle is ఈ మూడవ లక్షణాన్ని కూడా మూడవ నియమాన్ని మనం from చూస్తాం. verses 11-13. 11 నుండి 13 వచనాల్లో One has to maintain personal integrity. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. Our prosperity and success depends on our keeping the law. మన వృద్ధి మన యొక్క విజయము ఈ ధర్మశాస్త్రం పాటించడంలోనే ఉంటుంది. God clearly promised to be Solomon's father. God said, I will be your father. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, నేను నీకు తండ్రినై ఉంటానన్నాడు సొలొమోను. And I will establish your throne in verse 10. 10వ వచనం చూస్తాం, నీ సింహాసనమును స్థిరపరుస్తానన్నాడు. God has given the promise. దేవుడు ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు. But Solomon's prosperity will depend on his loyalty and keeping the law. అయితే సొలొమోను యొక్క అభివృద్ధి చెందడం అనేది దేవుని ధర్మశాస్త్రం పాటించే విషయంలో యథార్థత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. Without the maintenance of moral and spiritual integrity, we cannot prosper in any work we do for God. నైతికమైన ఆత్మీయమైనటువంటి యథార్థత నమ్మకత్వమే గానీ లేకపోతే దేవుని పని అది ఏ పని చేసినా గానీ అందులో మనకి సఫలం ఉండదు. So the first one is, మొదటిది, yes, we have seen secure divine direction. Be sure of that. దైవికమైనటువంటి ఆ నడిపింపు ఉందా లేదా అది నిశ్చయపరచుకోవాలి. Secondly, రెండవది, ensure personal witness. నీ వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని నిశ్చయపరచుకోవాలి. That is fitness also. అనగా దానికి నువ్వు తగినవాడు సరిపోతావు లేదా అది You కూడా maintain నిశ్చయపరచుకోవాలి. personal integrity. మూడవదిగా నీ వ్యక్తిగతమైనటువంటి యథార్థత నమ్మకత్వం ఉండాలి. And fourthly, నాలుగవది from verses 14-16, 14 నుండి 16 వచనాల్లో, make all due preparation. దానికి తగిన ఏర్పాట్లు అన్ని కూడా చేయాలి. In 14-16 we see, 14 నుండి 16 వచనాల్లో మనం చూస్తాం, in trouble prepared for the house. కష్టకాలంలో దేవుని మందిరం కొరకైన ఏర్పాట్లు సిద్ధపాటు చేసినాడు. Without David's efforts, it would have been a huge and over task to the young and inexperienced Solomon. దావీదు యొక్క ప్రయాసం లేకపోతే ఈ లేత ప్రాయంలో ఉన్నటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి ఆ సొలొమోనుకి ఇవన్నీ కష్టమైపోయి ఉండేది. The aged and experienced father, King David, did all the foundational work. చూడండి, ఆ తండ్రి రాజైనటువంటి దావీదు వయసు పైబడ్డవాడు, అనుభవం కలిగిన వాడు, ఆ పనికి కావలసిన ఏర్పాట్లు అన్ని కూడా చేసినాడు. In the work of God, prayer preparation is needed to be effective instruments. దేవుని యొక్క పనిలో అది సమర్థవంతమైన సాధనంగా ఉండాలంటే ముందుగా ఒక ప్రణాళిక అనేది ఉండాలి. See the preparation of Moses in Horeb.
చూడండి హోరేబులో మోషే సిద్ధపాటు చూడండి. And also Paul in Arabia. అంతేకాకుండా అరేబియాలో పౌలు కూడా, Even our master himself in the quiet home in Galilee for preparation. మన బోధకుడు కూడా గలిలియాలో ఎంతో మరి ఆ మౌన పరిస్థితిలో ఆయన సిద్ధపాటులో ఉండినాడు ఆయన. So make all due preparation. Suddenly don't jump. కాబట్టి తగిన ఏర్పాట్లు సిద్ధపాటు పనులు చేసుకోవాలి. అకస్మాత్తుగా ఉన్నటువంటి పని పూనుకోవద్దు. Then fifthly, ఐదవది if you read verse 11, 11వ వచనం మనం చదువుతాం. know the revealed will of God, you must know it. బయలుపరచబడిన దేవుని చిత్తం ఏదో నువ్వు ఎరిగి ఉండాలి. Verse 11, 11వ వచనం. build the house of the Lord as he hath said of thee. చూడండి ఆయన నీతో చెప్పిన ప్రకారం, నీకు సెలవిచ్చిన ప్రకారంగా ఆయనకు మందిరమును కట్టాలి. At every step in the work also it is important to check whether we are aligning ourselves to the revealed will of Christ or not. ఆ పనిలో ప్రతి అడుగు అడుగున కూడా దేవుని యొక్క బయలుపరచబడిన చిత్తానికి అనుగుణంగానే మనం పని జరిగిస్తున్నామా లేదా అది నిశ్చయపరచుకోవాలి. And sixthly, ఆరో మాట, cherish the confidence. Verse 13, 13వ వచనం మనం చూస్తాము. ధైర్యం ఉండాలి నీకు. be strong and of good courage. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. Don't have counterfeit confidences on people or on things. ప్రజలపైన కానీ వస్తువులపైన కానీ ఈ పైకి మూఢం నమ్మకం ఉండకూడదు మనకు. Don't depend on them. అంటే వారిపైన నువ్వు ఆధారపడకూడదు, You need not believe them. వారిని నమ్మకూడదు. Our strength and confidence must be in the truth and in God. మన బలము మన ధైర్యము సత్యం పైన దేవుని పైనే ఉండాలి. Christian workmen must be bold in the true sense. క్రైస్తవ పనివారైన వారు ఒక ధైర్యమైనటువంటి ఆ స్పర్శలో ఉండాలి వాళ్ళు. And seventh principle to build the temple of God is, దేవుని మందిరం కట్టేదానికి 7వ నియమం, make the way plain for our successors. మన తర్వాత తర్వాత సంతతి వారికి మార్గం సుగమం చేసి పెట్టాలి. That is what we read from 6 to 16. ఇది 6 నుండి 16 వచనాల్లో మనం చదవచ్చు. No worthy Christian workman will be content unless he makes the path a bit smooth for his successor. ఏ యోగ్యమైన పనివాడు కూడా మరి తన తర్వాత వారికి మార్గం సుగమం చేయకుండా ఆయన మరి దానికి తృప్తి పడి ఉండలేడు. Some people, if they won't get name and fame, they won't involve themselves in the work. కొంతమంది వారికి పేరు ప్రఖ్యాతి రాకపోతే ఆ పనిలో ఆ పని చేయరు వాళ్ళు. And some people even spoil the work because they are not given importance. కొంతమంది అయితే వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వడం లేదా పని చెడగొడతారు కూడా. They don't want others to be recognized. అంటే ఇతరులకి పేరు రావడం ఇష్టం లేదు వీళ్ళకి. David was not so. దావీదు అట్లాంటి వాడు We కాదు. also must have the knowledge that whatever we are doing for God and for his glory. మనం ఏది చేస్తున్నా దేవుని కొరకై, దేవుని మహిమ కొరకై చేస్తున్నాం అనేటువంటి అనిశ్చయత మనకు ఉండాలి. We are not craving for man's appreciation. మనుషుల పొగడ్తల కొరకు కాదు మనం ప్రాకులాడేది. God is the rewarder. దేవుడే బహుమానం ఇచ్చేవాడు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, let us also follow these principles which we learnt from today's portion and work for God wherever he has kept us. మనం కూడా నేటి దిన భాగం ద్వారా నేర్చుకున్న నియమాలని పాటిస్తూ దేవుడు మనం ఎక్కడ ఉంచాడో అక్కడ మనం నమ్మకంగా ఉందాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు Lord, తండ్రి, we thank thee for these wonderful principles what David told, O Lord Solomon, దేవ అద్భుతమైన నియమాలు దావీదు సొలొమోనుతో చెప్పిన వీటిని బట్టి వందనాలు. to build the temple of God. దేవుని మందిరం కట్టేదాని కొరకు 7 important principles we have seen. 7 ప్రాముఖ్యమైన నియమాల గురించి చెప్పుకున్నాం. Number 1, we have to secure the divine direction. మొదటిగా దైవికమైనటువంటి ప్రభావం నడిపింపు కలిగి ఉండాలి. Secondly, we have to ensure our personal fitness. ప్రభావం వ్యక్తిగతంగా ఆ పనికి తగిన వారమా లేదా నిశ్చయపరచుకోవాలి. Thirdly, we have to maintain our personal integrity. మూడోది ప్రభావం వ్యక్తిగతమైనటువంటి యథార్థత మేము కలిగి ఉండాలి. And we have to make all due preparation. Fourthly, ప్రభా నాలుగోదిగా దానికి తగిన ఏర్పాట్లు అన్ని కూడా చేయాలి మేము. and fifthly, we must know the revealed will of God. ఐదోదిగా బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని మేము ఎరిగి ఉండాలి. And sixthly, we must cherish the confidence. ఆరోదిగా ప్రభా మేము ధైర్యము కలిగి ఉండాలి. And seventhly, we have to make the way plain for our successors. ఏడోది మా తర్వాత వచ్చే వారి కొరకే మార్గం సుగమం చేయాలి. Whether we get the name or not, O Lord, we must do God's work, O Lord, as per his will and direction. మాకు పేరు వచ్చినా రాకపోయినా కానీ దేవుని నడిపింపు దేవుని చిత్త ప్రకారంగా మేము ఆ పని జరిగించాలి. We must easify the way for the other people to continue the work. ప్రభా మిగతా వారి పనిని కొనసాగించలాగినా వాళ్ళకి మార్గం సులభం చేసి పెట్టాలి. In some of the places, కొన్ని ప్రాంతాల్లో Lord, we are servants of God. ప్రభా మరి మేము దేవుని సేవకులమని, And also we are elders. మేము పెద్దలమని, What they are doing, O Lord? ప్రభా వాళ్ళు ఏం చేస్తున్నారు? They are confusing the work. ప్రభా పని అంతా కలవర పెడుతున్నారు. For the successors, it is very difficult
difficult to continue that work. ఆ తర్వాత వారు పని కొనసాగించడమే కష్టమవుతుంది. Because everything will become something, oh Lord, unorganized, indisciplined. ఎందుకంటే ప్రభా వారు చేసిన ప్రతిదీ కూడా ప్రభా దానికి ఏ ఒక క్రమశిక్షణ గాని ఒక పద్ధతి గాని లేకుండా This ఉంది. is not the way thou art willing us to do the work. ఓ దేవా, మేము ఈ విధంగా మరి పని చేయాలని కాదు మీరు కోరింది. The person who is coming next to us, he must feel comfortable by the work what we are doing in thy ministry. మా తర్వాత వచ్చేవారు మేము ఏదైతే దేవుని కొరకై సేవ పనిలో ప్రయాసపడుతున్నామో అది వారికి ఆ పని వాళ్ళు చేయడానికి వాళ్ళకి సౌఖ్యంగా ఉండాలి. O Lord, speak to us. దేవా మాతో మాట్లాడండి. Lead us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.